నేను బాగా అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాను. చాలా రాష్ట్రాలు తిరిగాను. తర్వాత నాకు మొట్టమొదటి నుంచి తెలిసిన వాళ్ళతోటి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. నేను వెళ్ళినప్పుడు కూడా అన్ని వర్గాల వారిని కలవడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళందరితోటి మాట్లాడతాను. తర్వాత నేను చాలా ఏళ్లుగా దేశం మొత్తం మీద అనేక రాష్ట్రాల్లో ప్రజల నాడి ఎలా ఉంది ఎన్నికల ముందు రాజకీయంగా అనేటటువంటి సర్వేక్షణలు చేశాను. ఆ అనుభవం ఉంది. అంతేకాకుండా ఒక్కొక్క రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు ఏ ఎన్నికల్లో ఎంతెంత శాతం పోలింగు ఆ పార్టీలో జరిగింది, ఎంత ఓటు తెచ్చుకున్నారు, ఎన్ని సీట్లు గెలుచుకున్నారు అనే దాని మీద కూడా నాకు కొంత సమాచారం ఉంది. హిస్టారికల్ డేటా అంటారు, అది కూడా ఉంది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండబోతోంది అన్న దాని మీద నాకు అంచనా ఉంది. ఇందులో అంటే అంచనా వేసేటప్పుడు మన రాగద్వేషాలకి తావుండవు. దాన్ని ఏ ఆధారంతో మనం చెప్తున్నాము అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. మనకి ఇష్టాయిష్టాలు ఉండొచ్చు, అది వేరే విషయం. అయితే అది వేరు, ఇది వేరు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక రాజకీయ పార్టీ కానీ లేకపోతే ఒక రాజకీయ వాదం కానీ అది ప్రజల్లో అభిమానం చూరగొంటోంది, దాంతో మనం విభేదించవచ్చు, అది వేరే విషయం. ప్రజల అభిమానం చూరగొంటుంది అని అంటే అది సరైనటువంటిది, ప్రజల అభిమానం చూరగొంటలేదు కాబట్టి అది అది సరైనటువంటిది కాదు అనేది కూడా నా ఉద్దేశంలో అది సరైనటువంటి ఆలోచన కూడా కాదు. అంటే ఒక ఆలోచన ప్రజాభిమానం చూరగొనొచ్చు, మంచిది కాకపోవచ్చు. ఒక ఆలోచన మంచిది కావచ్చు, ప్రజాభిమానాన్ని చూరగొనకపోవచ్చు, అది వేరే విషయం. సో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశం మొత్తం మీద అనేక రాష్ట్రాలు తిరిగిన తర్వాత మాట్లాడిన తర్వాత ఏ రకమైనటువంటి మూడ్ ఉంది అనే దాని మీద నాకు ఒక అంచనా ఉంది. అంటే మీరు గమనించింది లేకపోతే మీరు మాట్లాడింది, మీరు విన్నది అంటే మేధావి వర్గం నుంచి విన్నారా? సామాన్య ప్రజలు, మధ్యతరగతి, అనేక రకాల వాళ్ళ ఆర్థిక, సామాజిక, మానసిక నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఈ సమాజంలో. అందరిని కూడా మీరు గమనించారా, విన్నారా? దానికి ఒక మెథడాలజీ ఉంటుందండి. మనం ఒక రాష్ట్రం కానీ, ఒక జిల్లా కానీ, ఒక నియోజకవర్గం కానీ చూసుకున్నప్పుడు ఆ నియోజకవర్గం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ జిల్లా కానీ దాని స్వరూపం ఏమిటి, పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, కులాల వారీగా ఎలా ఉంది, వయసుల వారీగా ఎలా ఉంది, గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు ఆ జిల్లాలో, ఆ నియోజకవర్గంలో, పట్టణ ప్రాంతాలు ఎంత శాతం ఉన్నాయి, తర్వాత వివిధ వృత్తులు ఏ ఏ వృత్తులు ఉన్నాయి, వివిధ ఆదాయ వర్గాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తీసుకున్న తర్వాత అందులోంచి శాంపిల్ తీసుకుంటే మనకి ఆ ప్రాంతం కానీ, ఆ నియోజకవర్గం కానీ రాజకీయంగా ఎటు ఆలోచించే అవకాశం ఉంది, మెజారిటీ ఎటు మొగ్గే అవకాశం ఉంది అనే దాని మీద కొంత ఒక అంచనా వస్తుంది. అలా కాకుండా ఏదో మనకు కనపడిన వాళ్ళని అడిగి, మనకు తెలిసిన వాళ్ళని అడిగి, మన భాష అర్థమయ్యే వాళ్ళని అడిగి, మనకి ఇష్టుల్ని అడిగి ఇలా అడిగితే సరిగ్గా రాదండి. నేను 2012లో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 2012లో గుజరాత్లో మేము ఎన్నికలకు ముందు ఒక సర్వే చేసామండి, 12 సంవత్సరాల క్రితం. అంటే ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మేము చేసినప్పుడు ఎదురైనటువంటి అనుభవం ఏంటో మీకు తెలిస్తే మేము ఎలా చేస్తామో మీకు అర్థమవుతుంది. అంటే నియోజకవర్గం వారీగా వెళ్ళి మాట్లాడి అక్కడ కాగితాలు క్వశ్చనర్ ఫిలప్ చేసేటువంటి పని జరుగుతూ ఉంటుంది. అది కాకుండా నేనేం చేస్తానంటే మొత్తం ఆ రాష్ట్రం అంతా కూడా ఒక రూట్ వేసుకుని ఈ నియోజకవర్గాలు ఈ రూట్ వెళ్దాం, దక్షిణ నుంచి ఉత్తరానికి, ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడవరకు ఇట్లా తిరుగుదాను ఒక ప్లాన్ వేసుకుంటాం. ఆ వెళ్ళే ముందు అది ఆ ప్రయాణం మొదలుపెట్టే ముందు కొంతమంది అక్కడ ఉన్నటువంటి రాజకీయాల మీద బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, మేధావులు, పాత్రికేయులు, యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు, అక్కడ రాజకీయాలు అధ్యయనం చేసినటువంటి వాళ్ళు కొంతమంది, ఇటువంటి వాళ్ళని కలిసేసి మళ్ళీ మొత్తం అంతా తిరిగి నా పరిశీలన ఏమిటో ఒకసారి అనుకుని మళ్ళీ ఆ రాష్ట్రం వదిలి వచ్చే ముందు మళ్ళీ వీళ్ళని ఒకసారి కలిసి కాస్త మాట్లాడతాను. అంటే ప్రజల గొంతును మీరు బలంగా వినగలుగుతున్నారా అంటున్నా. అప్పుడు ఏమైందంటే నేను 2012 గుజరాత్లో చేసినప్పుడు నేను ముందు ఈ పర్యటన మొదలుపెట్టే ముందు నేను ఈ కొంతమందితో మాట్లాడాను కదా, వాళ్ళందరూ కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తిరిగి నెగ్గుతారు అని చెప్పారు.
ఎందుకు నెగ్గుతారు అంటే ఇది ఇంత బాగా అభివృద్ధి జరుగుతోంది, అంత బాగా అభివృద్ధి జరుగుతుంది, ఇవన్నీ చెప్పారు. సరే మొత్తం తిరిగాను నేను. తిరిగిన తర్వాత అభిప్రాయాలు అందరితోటి తీసుకున్నాను. అక్కడ రోడ్డు మీద దొరికేటువంటి వాడిని, కొన్ని ఇళ్లలోకి వెళ్ళి కొంతమంది చదువుకున్న వాళ్ళు, కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు, రైతులు, రకరకాల అందరి అంటే ఒక 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 సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ తీసుకుంటాం. దాన్ని మాట్లాడిన తర్వాత మళ్ళీ వచ్చి వీళ్ళతో మాట్లాడినప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలండి. వాళ్ళు ఏం చెప్పారు అండ్ వాళ్ళు నేను వెళ్ళే ముందు చెప్పినటువంటి దాన్ని నేను వాళ్ళని మళ్ళీ ప్రశ్నించాను. ఏమంటే మీరు చాలా అభివృద్ధి జరుగుతుందన్నారు కదా, జరిగిందన్నారు కదా, మరి నేను చాలా తిరిగాను, దాదాపు 5,000 కిలోమీటర్లు తిరిగాను. ఈ 5,000 కిలోమీటర్లు తిరిగిన లెక్క కూడా నాకు రోడ్లేం బాగలేదండి అన్నాను. అవునండి, రోడ్లు బాగలేదండి అన్నారు. నేను చాలా చోట్ల ఈ యువకులంతా కూడా ఉద్యోగాలు అవి లేకుండా ఊరికే అలా కూర్చునేది బాతాగాని కొడుతున్నారండి, పనులు లేవంటున్నారు అందరూ, నేను మాట్లాడానండి అంటే అవునండి పెద్దగా పనులు కూడా లేవు అన్నారు. నేను చాలామంది రైతులు కలిశానండి, వాళ్ళు కూడా అంత తృప్తిగా లేరు, ఏదో మొత్తానికి వాళ్ళు కూడా ఆదాయం సరిగా ఉన్నట్టుగా లేదు అన్నాను. అవునండి మా వ్యవసాయం కూడా పెద్ద బాగలేదండి అన్నారు. నేను చిన్న వ్యాపారస్తులు కూడా చాలామందిని కలిశానండి, ఈ చిన్న వ్యాపారస్తులు కూడా పెద్దగా సంతృప్తిగా ఉన్నట్టుగా కనపడలేదు, నాకు సంతోషంగా ఉన్నట్టుగా కనపడలేదు, వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారండి అన్నాను. అవునండి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారండి అన్నారు. ఇప్పుడు నిరుద్యోగం ఉందంటున్నారు, రైతులు తృప్తిగా లేరంటున్నారు, చాలా ధరలు పెరిగిపోయాయి అంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా, అయినా కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం ఎందుకు వస్తుంది అంటున్నారు మరి అన్నాను. వాళ్ళు మాట చెప్పారండి, వాళ్ళు హిందీలో చెప్పారు, నేను హిందీలో చెప్పి మళ్ళీ మీ తెలుగులో చెప్తాను. వాళ్ళు ఏమన్నారంటే ఏ సబ్ ఠీకే సాబ్, ఇవన్నీ కరెక్ట్ అండి మీరు చెప్పేది, లేకిన్ ఇస్ ఆద్మీని ఉన్ లోగోంకు సభ, ఇతను వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాడండి అన్నారండి. ఇతను అంటే నరేంద్ర మోడీ గారు, వాళ్ళు అంటే ముస్లింలు, ఇతను వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాడండి అంటే వాళ్ళు 2002 గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళలో నిరుద్యోగం ఉన్నా పర్వాలేదు, వ్యవసాయాలు బాగోకపోయినా పర్వాలేదు, ఇది లేకపోయినా పర్వాలేదు, అది లేకపోయినా పర్వాలేదు, ధరలు పెరుగుతున్నా పర్వాలేదు, రోడ్లు బాగోకపోయినా పర్వాలేదు, ఇవన్నీ అయినా సరే కానీ వాళ్ళకి పాఠం చెప్పాడే, అందువల్ల మేము ఇతను నెగ్గిస్తాము అనేటువంటి మాట చివరికి తేలేరండి. సో అప్పుడు నేను రాశాను కూడా, సరిగ్గా ఒక 2 రోజుల్లో ఫలితాలు వస్తాయనగా నేను రాసిన వ్యాసం అప్పుడు ప్రచురణ కూడా అయింది, రీడిఫ్లో అయింది. చాలామంది ఆశ్చర్యపోయారు, ఇంత ఇలా ఉన్నా కూడా మళ్ళీ అదే ప్రభుత్వం వస్తుంది అని నేను రాస్తే ఇదేమిటి నీకు ఇష్టమా? నాకు ఇష్టం అని కాదు, అక్కడ ఉన్నటువంటి వాస్తవం అది చెప్తున్నాను తప్ప నాకు ఇష్టాలతో సంబంధం లేదు. అది మనం వెళ్ళి ఒక పరిస్థితి చూసిన తర్వాత ఆ పరిస్థితి ఎలా ఉంది, దాని పరిణామాలు, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనే దాని మీద మనం ఒక వాస్తవికమైనటువంటి దాన్ని ప్రతిబింబించే నివేదిక ఇవ్వాలి తప్ప అందులో మళ్ళీ మన రాగద్వేషాలు, మన ఇష్టాలు అందులో పెట్టుకుంటే దానివల్ల అది మంచిది కాదు. అది మేం చేసే పని కాదు, అది రాజకీయ పార్టీలు చేస్తాయి. అంచేత ఇవాళ నేను చేసేటటువంటి పర్యటన, నేను మాట్లాడేటటువంటిది, నేను దాని ఆధారంగా నేను వచ్చినటువంటి అంచనా, ఇది రాగద్వేషాలతో సంబంధం లేనటువంటిది, ఇష్టాలతో సంబంధం లేనటువంటిది.